ఇప్పుడు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన ప్రభువుని యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా మన జీవితానికి ఏ మాటలు అయితే అవసరమో ఆ మాటలను మనం ఈరోజు ధ్యానిద్దామండి. ఈరోజు నేను మీ అందరికీ చెప్పబోతున్నటువంటి అంశం ఏంటంటే దేవుడికి నచ్చినటువంటి కుటుంబం. దేవుడికి లేకపోతే దేవుడు మెచ్చిన కుటుంబం. దేవుడికి నచ్చినటువంటి కుటుంబం అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే దేవుడు మెచ్చినటువంటి కుటుంబం కూడా రాసుకునేవాడు. కుటుంబం అంటే కుటుంబంలో అంటే ఎవరెవరు ఉంటారు? భార్య, భర్త, పిల్లలు. ఈ భార్య, భర్త, పిల్లలు ఉన్నటువంటి వీళ్ళని ఏమంటారంటే కుటుంబం అంటారు. ఈ కుటుంబం మనకి ఎక్కడ కనపడుతుంది? మొదటగా ఏదేను తోటలో కనపడుతుంది. ఏదేను తోటలో 6వ దినాన దేవుడు ఏం చేస్తాడంటే నరుడిని చేస్తాడు. నరుడికి ఆదాము అని పేరు పెడతాడు. పేరు పెట్టిన తర్వాత ఆయన ఒంటరిగా ఉండడం దేవుడికి ఏం లేదంటే నచ్చకపోయేసరికి ఏం చేస్తాడు? ఆయనకి ఒక గాడిని ఇద్దరు కలగజేసి తన పక్కడెముకల నుంచి ఎముకలు తీసి ఆ ఎముక ద్వారా ఏం చేస్తాడు దేవుడు అంటే స్త్రీని తయారు చేస్తాడు. ఆ స్త్రీకి హవ్వాని ఆదాము గారి పేరు పెడతాడు. నా పక్కడెముక నుంచి తిరబడింది కాబట్టి నారి అని పేరు పెడుతుంది అంటాడు. అలాగే హవ్వా అని పేరు పెట్టబడుతుంది. కాబట్టి వీళ్ళిద్దరు ఏమైపోతారు? ఇప్పుడు భార్య భర్తలు, ఒక కుటుంబం. ఈ కుటుంబం ద్వారా ఇప్పటికీ కొన్ని వేల కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ఇప్పటికీ ఆ యొక్క కుటుంబాన్ని సంతరించుకొని ఆ కుటుంబం ద్వారా పిలువబడినటువంటి కుటుంబాల నుంచి ఇప్పటికీ కూడా చాలా కుటుంబాలుగా మనం చూస్తూనే ఉన్నాం. ఆ కుటుంబాలన్నింటిలో కూడా అన్ని కుటుంబాలు దేవుడికి నచ్చినాయా అంటే నచ్చినాయి. అన్ని కుటుంబాలు దేవుడికి నచ్చినాయా అంటే నచ్చినవి కాదు. కొన్ని నచ్చని కుటుంబాలు ఉన్నాయి దేవుడికి, కొన్ని ఆయన మెచ్చుకున్నటువంటి కుటుంబాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఈరోజు మనం దేవుడు మెచ్చినటువంటి కుటుంబంగా ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి ఉన్నాయి అనేది మనం ఈరోజు మనందరం ధ్యానిద్దామండి. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఆదాము గారిని కానివ్వండి, అవ్వమ్మ గారిని కానివ్వండి ఏకం చేసిన తర్వాత ఏమన్నాడంటే దేవుడు ఆదికాండం చూడండి ఒకసారి ఏమన్నాడు ఆయన. దేవుడు ఏమన్నాడు ఒకసారి ఆదికాండం 2వ అధ్యాయం 24. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొను. వారందరూ ఎవరంట? ఏక శరీరం అంట. అంటే దేవుడు ఏర్పాటు చేసినటువంటి కుటుంబంలో ఉన్నటువంటి భార్య భర్తలు ఎవరంటే ఇప్పుడు ఏక శరీరం అంట వాళ్ళు. పురుషుడు ఏం చేయాలంట అంటే భర్త ఏం చేయాలంట? కుటుంబంలో భార్యని పెళ్లి చేసుకున్న తర్వాత తన తండ్రిని తన తల్లిని విడిచిపెట్టి ఎవరిని హత్తుకోవాలంట? తన భార్యను హత్తుకోవాలి. తన భార్యను హత్తుకున్న తర్వాత వాళ్ళిద్దరు ఏమైపోతున్నారు? ఇప్పుడు ఏక శరీరం అయిపోతున్నారు. ఏక శరీరం అంటే ఏక అవయవాలు అయిపోతున్నారు వాళ్ళు. ఏక అవయవాలమైనప్పుడు సమాజంలో ఉన్నప్పుడు కొన్ని పెళ్ళిళ్ళు చూడండి. ఇప్పుడు ఉన్నటువంటి వివాహ వ్యవస్థ అనేది చెడిపోయింది. చాలా మంది కూడా టైం పాస్ కోసమే పెళ్లి చేసుకుంటా ఉంటున్నారు. దేవుడు ఎంతో గొప్పగా నిర్ణయించినటువంటి ఆ కుటుంబాల్లో ఉన్నట్టు ఆ కుటుంబ యొక్క నాణ్యతను ఏం చేస్తున్నారంటే చాలామంది ఫారిన్ కల్చర్కి అలవాటుపడి ఏం చేస్తున్నారు? ఇది ఒక టైం పాస్గా పెళ్లి చేసుకున్నాము, కొన్ని సంవత్సరాలు కలిసి జీవించాము, కలిసి జీవించిన తర్వాత విడాకులు తీసుకుంటున్నారు. నీ పని నీది, నా పని నాది. అదే పిల్లలు పుట్టారనుకోండి, కొన్ని సంవత్సరాల ద్వారా పిల్లలు పుట్టారనుకోండి, పిల్లల్ని ఏం చేస్తున్నారు? అనాథాశ్రమంలో వదిలేస్తున్నారు. ఇలా ఉంది ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వివాహ వ్యవస్థ అనేది. కానీ దేవుడు ఎన్నో ఆశలు కలిగి, ఎంతో ప్రణాళిక కలిగి వాళ్ళు ఇద్దరు ఎలా జీవించాలని కోరుకున్నాడు? దేవుడు ఏక శరీరంలో జీవించాలని కోరుకున్నాడు. ఏక శరీరం అంటే ఏక అవయవాలు కలిగినటువంటి భార్య భర్తలని ఎవరు కూడా విడదీయకూడదు. ఇప్పుడు ఏక శరీరం ఉన్నటువంటి ఇద్దరు భార్య భర్తలు అవయవాలు మనం వేరు చేయవచ్చా? వేరు చేయకూడదు. వేరు చేస్తున్నటువంటి అవయవాలు లోపల ఉన్నటువంటి అవయవాలు వేరు చేస్తే ఏమైంది? తీసివేస్తే మనిషి ఏమైపోతాడు? చనిపోతాడు. అలాగే ఇలాంటి వ్యవస్థని ఇప్పుడున్నటువంటి సమాజంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంటే దేవుడు ఎంతో ఇష్టపడి పెట్టినటువంటి ఆ వ్యవస్థని కళంకం తీసుకొస్తున్నారు చాలామంది. కాబట్టి దేవుడు మెచ్చినటువంటి కుటుంబంగా మనం ఉండాలంటే మొదటగా భార్య భర్తలు ఎలా ఉండాలంటే తెలుసా? ఏక శరీరమై ఉండాలి. వాళ్ళిద్దరు భార్యకి భర్త నచ్చినట్టుగా ఉండాలి, భర్త భార్యకి నచ్చినట్టుగా ఉండాలి. వీళ్ళిద్దరు ఒకళ్ళ అభిప్రాయాలు ఒకళ్ళు ఏకమవ్వాలి, ఒకళ్ళ ఉద్దేశాలు ఒకళ్ళే ఏకమవ్వాలి.
ఇలా ఏకమైనప్పుడు వాళ్ళు ఏమైపోతారు? ఏక శరీరం అవుతారు. అప్పుడు అప్పుడు ఆ కుటుంబంలో సమస్యలు ఉంటాయంటే ఉండవు. ఇదే మాటని కొన్ని వేల సంవత్సరాల తర్వాత పౌలు గారు మాట్లాడతారు. ఎక్కడ? ఎఫెసీ పత్రికలు కనబడుతుంది చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 31లో మనకు కనబడింది ఆ మాట. చూడండి ఒకసారి. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి ఏం చేస్తాడంటే ఆయన తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరం అవుదురు. ఇక్కడ కూడా చూస్తున్నాడు చూడండి. సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు కూడా ఏం చేస్తున్నాడంటే ఆ మాటని తెలియజేస్తున్నాడు. అనాది కాలంలో దేవుడు ఒక మాటని చెప్పాడు. ఆ మాటని ఇప్పుడు మీకు నేను చెప్పబోతున్నాను. ఏంటిది ఆ మాట అంటే, భార్య భర్త పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళిద్దరు ఏమైపోవాలంట? ఏక శరీరం అయిపోవాలి. ఏక శరీరం అయిన తర్వాత ఆ కుటుంబంలో సమస్యలు ఉంటాయి అంటే ఉండవు. ఎందుకంటే ఒకరి ఉద్దేశాలు ఒకరికి తెలుస్తాయిగా, ఒకరి ఆలోచనలు ఒకరికి తెలుస్తాయి కదా, ఒకరి సుఖ దుఃఖాలు ఒకరు పంచుకుంటారు కదా, ఒకరు ఎలా ప్రవర్తించాలి, ఒకరు ఎలా జీవించాలి, ఒకరి ద్వారా ఒకరి నుంచి ఎలా నేర్చుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, సమాజంలో ఎలా ఉండాలి, సంఘంలో ఎలా ఉండాలి, పిల్లల పట్ల భార్య ఎలా ఉండాలి, భార్య పట్ల పిల్లలు ఎలా ఉండాలి, భర్త పట్ల భార్య ఎలా ఉండాలి, భార్య పట్ల భర్త ఎలా ఉండాలి, వీళ్ళిద్దరి పట్ల పిల్లలు ఎలా ఉండాలి అనేది మనందరం అలవర్చుకొని నేర్చుకొని వాటి ప్రకారంగా జీవిస్తేనే అది ఏక శరీరంగా ఉంటుంది. కాబట్టి ఇలా భార్య భర్తలు ఉన్నటువంటి వాళ్ళకి అలానే ఇంకొక చాలా ఏముంటాయండి, ఇంకా విధులు ఉంటాయి. వాళ్ళకంటూ కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఆ విధులు కూడా ఏం చేస్తూ ఉండాలంటే వాళ్ళు భార్య భర్తలుగా కలిసి నెరవేరుస్తూ ఉండాలి. ఆ బాధ్యతల గురించి చెప్తాడు చూడండి. ఎక్కడంటే మనకి 1 కొరింథీ పత్రికలో ఒక మాట అంటాడు చూడండి పౌలు గారు. 7వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయం 2-3 వచ్చిన చూడండి ఒకసారి. ప్రతి వానికి సొంత భార్య ఉండవలెను, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలెను, భర్త భార్యకును, అలాగనే భార్య భర్తకును వారి ధర్మములు నడపవలెను. అంటే కొరింథీ సంఘం అంటే చాలా భయంకరమైనటువంటి సంఘం. అక్కడ చాలా విస్తారమైనటువంటి వ్యభిచారం జరిగేటువంటిది. ఇంకా దేవుడు చెప్పినటువంటి ప్రణాళికగా, దేవుడు చెప్పినటువంటి ఉద్దేశాల ప్రకారంగా ఆ పట్టణం లేదు. చాలా భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ పట్టణంలో పౌలు గారు ఏం చేశారంటే సంఘాన్ని స్థాపించాడు. సంఘాన్ని స్థాపించినటువంటి ఆయన బయట ఉన్నటువంటి విషయాన్ని అబ్జర్వ్ చేశాడు. అక్కడ ఉన్నటువంటి వేరే వాళ్ళు సంఘంలో చేర్చబడిన వాళ్ళు ఎలా ఉన్నారంటే, భర్తకు భార్య ఉండదు, భార్యకి భర్త ఉండడు. ఎలా పడితే వాళ్ళకి స్వేచ్ఛ జీవితాన్ని కొనసాగిస్తూ ఉండేవాళ్ళు. ఒకవేళ అలాంటి కల్చర్ ఏమైనా సంఘంలోకి వస్తుందేమోనని, సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా అలా జీవిస్తారేమోనని ఏం చెప్పాడంటే వాళ్ళకి ఏం చెప్పాడు ఆయన? ప్రతి వానికి ఏమి ఉండాలి? సొంత భర్త ఉండాలి, సొంత భార్య ఉండాలి. ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండాలి, ప్రతి వ్యక్తికి ప్రతి భర్తకి ఒక భార్య ఉండాలి. ఇలా భార్య భర్తలు అయినటువంటి వాళ్ళు మీ యొక్క ధర్మాన్ని మీరు నడపాలి. అప్పుడు మీరు ఏమైపోతారంటే ఏక శరీరంగా పిలువబడతారు మీరు. అప్పుడు ఆ కుటుంబం ఎలా పిలువబడుతుంది అంటే దేవుడికి ఇచ్చేటువంటి కుటుంబంగా పిలువబడుతుంది. వారి ధర్మాలు ఏం చేయాలంటే దేవుళ్ళు కొనసాగిస్తూ ఉండాలి. ధర్మాలు పాటించేటప్పుడు మళ్ళీ మనం పక్కన దారి పట్టేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. వాటిని కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. వాటిని మనం అవలంబించే వారి వల్లే ఉండకూడదు. సరే, ఓకేనా? అలాగే ఇంకేమంటున్నాడు ఒకసారి చూడండి. అలాగే ఒకసారి ఎఫెసీ పత్రిక కూడా ఇస్తే ఒక మాట చెబుతాడు ఆయన. మళ్ళీ ఒకసారి చూడండి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1 అమ్మాయి మనకి పత్రికలోనే పరలోకానికి ఎవరు వెళ్తారయ్యా ప్రభు అని అడిగినప్పుడు అవి ఏం చెప్పింది? అతను ఏమంటాడు? దేవుడు క్రీస్తు వారు ఏమంటాడు? పరలోకానికి ఎవరు వెళ్తారంటే ప్రభు అనేటువంటి పిలిచే ప్రతి ఒక్కరు కూడా పరలోకానికి వెళ్ళాడు. ఎవరి ప్రకారం చేస్తే? ఆయన తండ్రి చిత్త ప్రకారం చేసినటువంటి వారే పరలోకానికి వెళ్తారని చెప్తాడు. ఆ పరలోకానికి వెళ్ళాలంటే కుటుంబంలో ఉన్నటువంటి భార్య భర్తలు కూడా ఏం చేయాలంటే తండ్రి చిత్త ప్రకారంగా ప్రవర్తించాలి.
అలా ప్రవర్తించిన వారు ఏమైపోతారంటే పరలోకం చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ఎఫెసీ పత్రికలో చూడండి, ఈ మాటలు చూడండి, చాలా బాగుంది. 22వ వచనం చూడండి ఒకసారి. ఇప్పుడు స్త్రీల గురించి ఒక మాట అంటున్నాడు ఆయన. ఏమని? స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకి ఏమేమన్నాడు? పురుషులకి ఏం చేయమన్నాడు? స్త్రీలని లోబడి ఉన్నాడు. కొంతమంది ఏమంటారు తెలుసా? నేను దేవుడికి లోపడతాను కానీ పురుషుడికి లోపడను అంటారు. మరి అదే భక్తు. నేను పురుషుడికి లోపడతా కానీ నా భర్తకి లోపడను. అదేంది అంటే ఇప్పుడు స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు కదా. పురుషుడికి శిరస్సు ఎవరు? క్రీస్తు కదా. నేను క్రీస్తుని ప్రేమించేటువంటి నువ్వు నీ భర్తను ప్రేమించకపోతే అది ఎలా? నీ భర్తకి నువ్వు లోపడకపోతే ఎలా? నీ భర్త ఉద్దేశాల ప్రకారంగా నువ్వు జీవించకపోతే ఎలా? అది ఎలా ప్రేమ ఇది? అప్పుడు నువ్వు దేవుని ఎలా ప్రేమించినట్టుగా తెలపబడుతుంది? నువ్వు క్రీస్తుని ప్రేమిస్తా నీ భర్తను ప్రేమించుకుంటావు అనేది ఏంటిది? దీని ఆటకం. అది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు. ఏం చెప్పాడు ఒకసారి చూడండి మళ్ళీ. 22వ వచనం 5వ అధ్యాయం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకి లోబడి ఉండండి. ఈ స్త్రీలందరికీ చెప్తున్నాడు, సంఘంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ. మీ పురుషులకు మీరు ఏం చేయాలి? సొంత పురుషులకు మీరు ఏం చేయాలి? లోబడి ఉండాలి. నేను దేవుడికి లోపడతాను, నా భర్తకు లోపడతాను, లోపడనంటే అది కరెక్ట్ కాదు. ప్రార్థన చేస్తూ ఉంటాం, పాటలు పాడుతూ ఉంటాం, వాక్యాన్ని చెబుతూ ఉంటాం, వివరిస్తూ ఉంటాం. కానీ నీ భర్తకు నువ్వు లోపడకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావు అనుకో, అది కరెక్ట్ అయినటువంటి విధానం కాదు. అప్పుడు దేవుడు ఆ కుటుంబాన్ని నచ్చుతాడంటే నచ్చడు. అప్పుడు దేవుడు మెచ్చనటువంటి కుటుంబం వెళ్ళిపోతుంది. ఆ కుటుంబంలోకి ఏమొస్తుందంటే సాతాను కూడా ప్రవేశిస్తాడు. భర్తకు లోపడకుండా దేవుడికి లోపడుతున్నట్టుగా నువ్వు వేషం వేసుకుని ఉన్నావు అనుకోండి, అప్పుడు ఈ కుటుంబానికి ఎవరు వస్తున్నట్టు? సాతాను కూడా వస్తున్నట్టు. అప్పుడు నీకు శిరస్సు ఎవరు? నీ భర్త కాదు, ఎవరు? సాతాను అవుతాడు, అపవాదం అవుతాడు. అప్పుడు నువ్వు జరిగించేటువంటి క్రియలని ఎవరు క్రియలంటే అపవాది క్రియలే. అపవాది సంబంధమైన క్రియలు జరిగించేటువంటి నువ్వు ఆ కుటుంబంలో సమాధానం ఉంటుందంటే ఉండదు. నెమ్మది ఉంటుందంటే ఉండదు. దేవుని వాక్యం ఉంటుందంటే ఉండదు. దేవుని ప్రకారంగా చిత్త ప్రకారం జీవించేటువంటి కుటుంబం అంటే కాదు. కాబట్టి నీ సొంత పురుషుడికి నువ్వు లోపడాలంటే నీకు శిరస్సు ఎవరై ఉండాలి? నీ భర్త అయి ఉండాలి. నీకు భర్త నీ శిరస్సు అయితే నీ భర్తకి శిరస్సు ఎవరంటే క్రీస్తు. అలా క్రీస్తుకి శిరస్సు ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఇలా వరుస క్రమంగా పోతూ ఉంటుంది. దాని ప్రకారంగా నువ్వు జీవిస్తూ ఉంటే. అలా జీవించకపోతే ఏమైపోతుందంటే కుటుంబంలో సమస్యలే. నేను తగ్గనంటే నువ్వు తగ్గను, నువ్వు తగ్గనంటే నేను తగ్గననేటువంటి మాటలకు మనం పోతూ ఉన్నాం అనుకోండి, ఆ సమస్య అనేది పెరిగితే తగ్గిద్దా? అప్పుడు నువ్వు భర్తకి లోపడినట్టుగా ఎట్లా ఉంటుంది? ఈ యొక్క వచ్చిన మనం నెరవేర్చిన వారికి ఎలా ఉంటావు? అర్థమవుతుంది నేను చెప్పేది. ఏమన్నాడు? స్త్రీలారా మీ పురుషులకి, మీ సొంత పురుషులకి లోబడి ఉండడి. కొంతమంది స్త్రీలు ఎలా ఉంటారు తెలుసా? భర్తకు లోబడరు. ఎవరికి లోబడి ఉంటారు తెలుసా? వాళ్ళ తల్లిదండ్రులు లోబడి ఉంటారు. ఎవరి తల్లిదండ్రులకి? భర్త తల్లిదండ్రులకి కాదండి, భార్య తల్లిదండ్రులు ఉంటారు చూసారా, వాళ్ళకి. వాళ్ళు చెప్పిన మాట వింటూ ఉంటారు. అదిగో నీ భర్త అలా చేస్తున్నాడు, లేకపోయినా కానీ ఏదో సమస్య క్రియేట్ చేయడానికి. అదిగో వాళ్ళ నీ తోడి వాళ్ళ చూడు అలా ఉంది, నువ్వేంది ఇలానే ఉన్నావు, నీ తోడి వాళ్ళ చూడు బంగారం కొనుక్కుంది, నువ్వేంది ఏమి లేవు. అప్పటి నుంచి ఏమైంది? ఇంకా సమస్య కదా ఇంట్లో. భార్య ఏం చేసేది? భర్త దగ్గరకు వచ్చి విసిగిస్తూ ఉంటుంది, రకరకాల మాటలతో ఉంటుంది. అప్పుడు నువ్వు అలాంటి సమయంలో భక్తి కలిగినటువంటి స్త్రీ కానివ్వండి, భర్తకు లోబడి కలిగినటువంటి స్త్రీ ఎలా ఉంటుందంటే, నాకెందుకమ్మా బంగారం, బంగారం లాంటి భర్త ఉంటే, నాకెందుకమ్మా బంగారం, బంగారం లాంటి పిల్లలు ఉంటే, ఇంకా ఏం చెప్పాలి తెలుసా? నాకెందుకమ్మా ఈ బంగారాన్ని వైట్ నేను చచ్చితే నేను చనిపోయిన తర్వాత నా మీద తీసుకుని పోయేదాన్ని, బంగారం లాంటి దేవుడు ఉన్నాడు నాకు అనేటువంటి ఆలోచన కలగజేయాలి వాళ్ళకి. ఇదే మాటని ఇంకొక భక్తుడు కూడా మాట్లాడతాడు చూడండి. ఎక్కడంటే అది మనకి ఎక్కడ కనబడుతుంది అంటే పేతురు రాసిన పత్రిక. ఇదే మాటని పేతురు గారు కూడా అంటాడు చూడండి, ఒకసారి జ్ఞాపకం చేస్తాడు. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు ఎక్కడ 3వ అధ్యాయం 7వ వచనం కదా. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకి లోబడి ఉండడి. నీ స్వపురుషులకి ఎప్పుడైతే మీ భర్తలకి ఎప్పుడైతే మీరు లోబడి ఉంటారో అప్పుడే అది దేవుడు మెచ్చినటువంటి కుటుంబంగా పిలువబడుతుంది.
ఆయన చెప్పినటువంటి మాట ప్రకారంగా జీవించలేదు అనుకోండి, అది దేవుడు మెచ్చినటువంటి కుటుంబంగా ఉండదు. అలా అని పురుషుడు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకోకూడదు. అడ్వాంటేజ్గా తీసుకునే ప్రతి ఒక్క పనిని కూడా స్త్రీకి చెప్పకూడదు. తాను చేసుకునేటువంటి పని కూడా తాను చేసుకుంటూ ఉండాలి. ప్రతిదీ వాళ్ళే చేయాలి, వాళ్ళే ఇది చేయాలంటే సమస్య మొదలైంది. ప్రతిదీ నా యువత నువ్వు చిన్న పని కూడా నువ్వు చేయలేమన్నావు అనుకోండి, నేనా చేసేది ఆ పని అన్నావు అనుకోండి, అక్కడ ఏమైంది, మళ్ళీ సమస్య మొదలైంది. ఇవన్నీ ఎవరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు? ఈ సమస్యలను పక్కన ఉన్నటువంటి పిల్లలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమైపోతారు, వాళ్ళ మనసు కూడా ఏమైపోయింది, కఠిన పరిస్థితులు అవకాశాలు ఉంటాయి, దారి తప్పేటువంటి అవకాశాలు ఉంటాయి, బాధపడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి పవిత్ర గారు కూడా ఏం చెప్తున్నారంటే, మీ అటువంటి స్త్రీలారా మీ స్వపురుషులకి, మీ సొంత పురుషులకి, అలాగే మీ భర్తలకి లోబడి ఉండండి. చూడండి, పౌలు గారు అదే మాట చెబుతున్నారు, పేతురు గారు అదే మాట చెబుతున్నారు. ఇద్దరు ఒకే మాట చెబుతున్నారండి. ఇద్దరు ఒకే మాట చెబుతున్నారు. వాళ్ళ నోటి మాట ద్వారా పలుకుతున్న ఆ మాటలన్నీ ఎవరు పలికిస్తున్నారు? ఈ మాటలు అంటే పరిశుద్ధాత్మ దేవుడు రాపించాడు ఈ మాటలు. మీరు వాళ్ళు రాశారు అనుకుండేరు, దేవుడు రాపించినటువంటి మాటలు ఇవి. బైబిల్లో ఉన్నటువంటి అక్షరాలన్నీ కూడా దేవుడు రాపించినవే. మనుషులు రాపించారనుకోండి, మనుషులు రాపించారని మీరు అనుకున్నారనుకోండి, అది మనకే ఎఫెక్ట్, మనకే ఇబ్బంది. మనుషులు రాసిన మాటలు అనుకోని మీరు ఏముందని మనుషుల్ని నెగ్లెక్ట్ చేసినట్టుగా చేశారనుకోండి, మన జీవితాలు కూడా పాడైపోతాయి. పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడినటువంటి ఇవన్నీ. కాబట్టి ఏం చేయాలి? దీని మాటగా మనం నేర్చుకునేది ఏంటంటే, పురుషులకి లోబడి ఉండాలి. పురుషుడికి లోబడినటువంటి భార్య యొక్క కుటుంబం అనేది ఎలా ఉంటుందంటే, దేవుడు మెచ్చినటువంటి కుటుంబంగా పిలువబడుతుంది. కాబట్టి మీరు లోబడుతున్నారా లేదని ఒకసారి ప్రశ్న వేసుకోండి. మీకు మీరు ప్రశ్న వేసుకోండి, అప్పుడు మీకు సమాధానం వచ్చింది. భర్త చెప్పేటువంటి ప్రతి మాట ప్రకారంగా నేను జీవిస్తున్నాను లేదా, అంటే దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారంగా నేను జీవిస్తున్నాను లేదా, ప్రతిరోజు ప్రతి వారం మళ్ళీ స్త్రీలు కూడా జరుగుతున్నటువంటి మాటల ప్రకారంగా నా జీవితం అనేది ఉందా లేదా అనేది మనం ఏం చేసుకుంటూ ఉండాలి? నెమరు వేసుకుంటూ ఉండాలి. ఎప్పటికప్పుడు ఏం చేసుకుంటూ ఉండాలంటే పరిశీలించుకుంటూ ఉండాలి. మన బంగారు కొడుకు వెళ్ళామనుకోండి, రకరకాలైనటువంటి వస్తువులు చూడం, 22 క్యారెట్స్ అని, 24 క్యారెట్స్ అని. అలాగే కూరగాయల కొడుకు వెళ్ళామనుకో, ఏది మంచిదో చెక్ చేయం. అలాగే మనం కూడా మనం ఏం చేసుకుంటూ ఉండాలంటే చెక్ చేసుకుంటూ ఉండాలి. మన హృదయాన్ని కూడా మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. నా హృదయంలో ఏమైనా మలినాలు ఏమైనా ఉన్నాయా, తప్పుడు ఆలోచనలు ఏమైనా ఉన్నాయా, ఆయాస్కరమైనటువంటి మాటలు ఏమైనా ఉన్నాయా, ప్రవర్తన ఏమైనా ఉందా అనేటువంటి వాటి యొక్క లక్షణాలు మనలో ఏమైనా ఉన్నాయి అనుకుని వాటిని ఏం చేసుకుంటూ ఉండాలి, మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఒకవేళ ఉన్నాయి అనుకుని వాటిని ఏం చేసుకుంటూ ఉండాలి, మనం వాక్యం ద్వారా తీసివేసుకోవాలి. వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, నీ భర్తను జ్ఞాపకం చేసుకోవాలి, నీ పిల్లలకు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అప్పుడు నీలో నీ యొక్క హృదయంలోకి ఎలాంటి చెడు తలంపులు అనే ఆలోచనలు అనేవి రావు. ఎందుకంటే మనందరం లిఖిత కానించి లోకంలో తిరుగుతూ ఉన్నాం, అనేక లోకస్తుల మధ్య సావాసం చేస్తూ ఉన్నాం. సాతానుడు ఏదో ఒక రంగం మనకి చుచ్చుపెట్టి ఏదో ఒక ఆలోచన ప్రకారం మన యొక్క హృదయాన్ని దేవుడి నుంచి చేపేసే అవకాశాలు చాలా ఉంటాయి. అప్పుడు ఎమ్మట ఏం చేసుకోవాలి తెలుసా? నువ్వు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, నీ కుటుంబానికి జ్ఞాపకం చేసుకోవాలి, స్త్రీ అయినా కానీ పురుషులైనా కానీ. అయ్యో నా భార్య, నేను ఈ తప్పు చేయకూడదేమో, చేస్తే దీని యొక్క పర్యవసానాలు చాలా దూరం పోతాయి. అప్పుడు నా కుటుంబం ఏంది, నా భార్య ఏంది, నా భర్త, నా పిల్లలు ఏంటి. భార్య అలానే ఆలోచించాలి, భర్త కూడా అలానే ఆలోచించాలి. అలా ఆలోచించి సాతాను గాడికి మన కుటుంబంలో అవకాశం ఇవ్వకుండా చూసుకున్నటువంటి కుటుంబమే దేవుడికి ఇచ్చినటువంటి కుటుంబం. అలాగే ఏం చెప్తున్నాడంటే, స్త్రీలారా మీరు మీ భర్తలకి లోబడి ఉండండి. ఇలా లోబడుతున్నారు లేదనేది మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అలాగే పురుషులు కూడా చెప్తున్నాడు ఒక మాట, ఏమని? ఎఫెసీ పత్రికలను చూడండి. ఎఫెసీ పత్రికలోనే అంటాడు, 5వ అధ్యాయం 25వ వచనం. పురుషులు కూడా ఒక మాట చెప్తాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. పురుషులారా మీరును, మనం ప్రేమిస్తున్నామండి మన భార్యని. మనం ప్రేమిస్తే వాళ్ళు ఏమైపోతారు? మనకు లోబడి ఉంటారు. మనం ప్రేమించకుండా మీరు లోబడాలంటే ప్రేమించడం ఏం లేదు. వాళ్ళు కష్టకాలంలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తూ ఉండాలంటే సహకరిస్తూ ఉండాలి. వాళ్ళకి ఏదైనా బాగా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వాళ్ళు ఎదుర్కొన్నప్పుడు మన పక్క నుండి ఓదార్చడం కానివ్వండి, సహాయం చేయడం కానివ్వండి చేసామనుకోండి, వాళ్ళ హృదయంలో ఆలోచన పుట్టింది. నా భర్త నేను ఇబ్బందులు ఉన్నప్పుడు, చాలా కష్టకాలంలో ఉన్నప్పుడు, రకరకాల ఇబ్బందులతో నేను ఎదుర్కొన్నప్పుడు నా భర్త నా పక్క నుండి నాకు సహాయకారిగా మంచి మాటలు చెప్తున్నాడు కదా, నాకు సహాయంగా చేస్తున్నాడు కదా అనేటువంటి ఆలోచన కలిగి ఉన్నారనుకోండి, చాలా బాగుంటుంది. అదే ప్రేమించడం. ఇంకా
అదే భార్యకి బాగా జ్వరం వచ్చిందండి, లేవలేనటువంటి స్థితిలో ఉంది, పనులు కూడా ఇంట్లో జరగలేకపోతుంది. భర్తగా ఉండి మనం ఏం చేయాలంటే పనులు చేయాల్సిన అవసరం లేదు, ఆమె పక్క నుండి ఆమెకు ఓదార్చేటువంటి స్థితిలో ఉండాలి. మనం నా పని నేనేలే, నా పని నాదే, నాకు ఎవరు అవసరం లేదు, ఆమె పిల్లలు వేసుకుంటుందిలే, మందులు మిగులుతుందిలే అనుకోండి, మనం వదిలేసి వెళ్ళిపోయామనుకోండి, ఆమె కలగదా, స్త్రీకి కలగదా ఆలోచన? ఇలాంటి సమయంలో కూడా నా భర్త నా పక్కన ఉండకుండా తన పనికి పోయాడే, ఇక నాకెవరు ఎవరు లేరు కదా ఇంకా కుటుంబంలో, ఆమె ఎలా ఫీల్ అవుతుందంటే చాలా బాధగా ఫీల్ అవుతుంది. కానీ ఇప్పుడున్న సమాజంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? కొన్ని సంవత్సరాల తర్వాత పెళ్లి పోయినటువంటి కొన్ని సంవత్సరాల తర్వాత ఏం చేస్తున్నారంటే పిల్లల్ని భార్యను చంపేటువంటి స్థితిలో కూడా వెళ్ళిపోతున్నారు. భార్యను చంపుతున్నారు, హింసిస్తున్నారు, చాలా రకమైనటువంటి నానా తతంగాలు చేస్తూ ఉన్నారు పురుషులు కూడా. పెళ్లి చేసుకునేటప్పుడు ఉన్నటువంటి ప్రేమ అనేది పెళ్ళైనటువంటి కొన్ని సంవత్సరాల తర్వాత ఏమైపోతుంది, వాళ్ళ మీద తగ్గిపోతుంది. ప్రేమ పెళ్లి చేసుకున్న ముందు ఉన్నటువంటి ఆ ప్రేమ అనేది ఏమైపోతుందంటే పెళ్లి చేసుకునేటువంటి ఒక 5-6 సంవత్సరాలు లేకుండా కానివ్వండి, లేకపోతే ఒక 10 సంవత్సరాల తర్వాత కానివ్వండి, ఆ ప్రేమ అనేది ఏమైపోతుంది, తగ్గిపోతూ ఉంటుంది. తగ్గిపోవటం వల్ల ఏం జరుగుతుందంటే వాళ్ళు అక్రమం అనేటువంటి ఒక ఆలోచన కలుగుతూ ఉన్నాయి. చంపాలి, ఎలాగైనా దురాశ వస్తుంది వాళ్ళలో, ఎలాగైనా ఏమని ఎడం పెట్టాలి, ఎలాగైనా పక్కన పెట్టాలి, నా ఆశలు ఇంకా కొత్త ఆశలు నేనేం చేసుకుంటా ఉండాలి, నెరవేర్చుకుంటా ఉండాలి అనేటువంటి పురుషుల్లో కొన్ని భయంకరమైనటువంటి ఆలోచనలు బయలుదేరుతూ ఉన్నాయి. అలా బయలుదేరి అనుకోండి ఆ ఆలోచన ప్రకారం నువ్వు నెరవేర్చామనుకోండి, అప్పుడు కుటుంబాలు ఏమైపోతుందంటే సమస్యలు మొదలవుతూ ఉంటాయి. కుటుంబాలు ఏమవుతూ ఉంటాయి, సమస్యలు మొదలవుతూ ఉంటాయి. భర్త తన పని ముగించుకొని వచ్చిన తర్వాత, మన ఇంతకుముందు ఒక సేవకుడు మా నోటి మాటలు విన్నాం, భర్త తన పని ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత నీ టైంపాస్ ఎవరైనా ఉండాలి, నీ భార్య అయి ఉండాలి. మంచి మాటే కానీ తప్పే ఉంది దాంట్లో. నీ టైంపాస్ ఎవరైనా ఉండాలి, నీ భార్య అయి ఉండాలి. పలకరించాలి మంచిగా, ఏం చేస్తున్నావు ఏంటి అనేది పలకరించాలి. ఎలా జరిగింది ఈరోజు పని, ఎలా ఈరోజు నీ పని ముగించావని ఇలాంటి మాటలు పంచుకున్నామని అనుకోండి, అంటే వాళ్ళలో కొంచెం బాధను మనం షేర్ చేసుకున్నాం అన్న వాళ్ళం. ఇలా భర్తలు కూడా భార్యను ఎలా ఏం చేయాలి, ప్రేమించాలి. అలా ప్రేమించుకుంటూ వెళ్తున్నటువంటి కుటుంబాలు ఏమన్నామంటే సమస్యలు రావు. అది దేవుడు మెచ్చినటువంటి కుటుంబంగా పిలువబడుతుంది. ఇంకా ఏం చేయమన్నాడు తెలుసా భార్యని దేవుడు? ప్రేమించామని చెప్పుకుంటూ వచ్చాడే కానీ బాధ పెట్టద్దని చెప్పాడు. నీ శరీరాన్ని నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటున్నావో నీ భార్యను కూడా నువ్వు ఎలా చేయాలి, అలానే ప్రేమించుకోవాలి. ఏక శరీరం అని చెప్పాడు కదా. ఏక శరీరం అని చెప్పిన తర్వాత నీ శరీరాన్ని నువ్వు ఎలాగైతే రక్షించుకుంటున్నావో, ఎలాగైతే కాపాడుకుంటున్నావో, ఎలాగైతే పోషించుకుంటున్నావో సేమ్ టు సేమ్ అలాంటి నీ భార్యలో కూడా నువ్వు చేయాలి. అలా చేసినప్పుడు అలానే చేయమన్నాడు దేవుడు. అలా చేస్తేనే ఆ కుటుంబంలో సమస్యలు అనేవి రాకుండా ఉంటాయి. దేవుడు మెచ్చినటువంటి కుటుంబంగా పిలువబడుతుంది. ఎలా ప్రేమించాలంటే క్రీస్తు ఎలాగైతే సంఘాన్ని ప్రేమించాడో అలా ప్రేమించాలి పురుషుడు. క్రీస్తు ఎలాగైతే సంఘం కోసం తన ప్రాణం కార్చి రక్తం పెట్టి దాంట్లో కలంకమైన ముడతైన లేకుండా పరిశుద్ధంగా వాక్యం ద్వారా ఉదక స్నానం చేసి ఎలాగైతే పరిశుద్ధపరిచాడో అలా మనం కూడా మన భార్యనే అలా ప్రేమించాలి. అలా ప్రేమించినట్లయితే అది దేవుడు మెచ్చినటువంటి కుటుంబంగా పిలువబడుతుంది. ఇంకా మనం చూసుకున్నట్లయితే కొలస్సీ పత్రిక చూడండి ఒకసారి. కొలస్సీలకు రాసిన పత్రిక, దాంట్లో కూడా ఒక మాట, మంచి మాట ఉంటుంది. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం చూడండి ఒకసారి. విధేయులైనడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది. భర్తలారా మీ భార్యలను ప్రేమించుడి. వారిని ఏం చేయకూడదంట, నిష్ఠూర పెట్టకూడదంట. నిష్ఠూర పెట్టకూడదంటే వాళ్ళతో మనం ఎలా ఉండకూడదో తెలుసా? కఠినంగా ఉండకూడదు. నిష్ఠూర పెట్టడం అంటే ఏంటంటే మీనింగ్ కఠినంగా ఉండకూడదు, వాడితో కఠినంగా ప్రవర్తించకూడదు. కోప మనసుతో మనం వాళ్ళతో వ్యవహరించకూడదు. అలా వ్యవహరించినట్లయితే ఏమైంది అంటే భార్య మనసు అనేది దెబ్బతింటుంది. ఎందుకంటే వాళ్ళు ఎవరు? బహుబలహీనమైనటువంటి ఘటాలు కదా. తెలివితో వాళ్ళతో మీ యొక్క జీవనాన్ని కొనసాగించమన్నాడు. తెలివితో వాళ్ళతో సంసారం చేయమని చెప్పాడు కదా. మీ జీవనాన్ని కొనసాగించమని చెప్పాడు కదా. కొంతమంది మాటలు ఎలా ఉంటాయో తెలుసా? పురుషుల మాటలు కొన్ని సంవత్సరాల తర్వాత, పెళ్ళైనటువంటి కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళ మాటలు స్త్రీ యొక్క హృదయాన్ని గాయపరిచేటువంటి మాటలుగా ఉంటాయి. ఎలా? కొన్ని సంవత్సరాల తర్వాత, పిల్లలు పుట్టిన తర్వాత ఏమంటారు? నీకు నాకు సెట్ అవుతలే కానీ
మనం విడిపోదాం. నీకు నాకు సూట్ అవ్వదు, ఏదో నాకు అనిపిస్తుంది, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే భార్యకి ఎలా అనిపిస్తుంది? అలాంటి మాట్లాడినటువంటి భార్యకి ఎలా అనిపిస్తుంది? బాధగా ఉండదా? కష్టంగా ఉండదా? అరే ఇంత ఇంత ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అంటే ఏదో తేడా జరుగుతుంది, ఇలా ఏదో తేడా జరుగుతుంది అని ఆలోచనకు రావాలి. ఇది తెలుసా, పోలీస్ స్టేషన్లో చంపుకోవడాల కన్నా కానీ నరుక్కోవడాల కన్నా కానీ విడాకుల కేసులు ఎక్కువగా ఉన్నాయంట కోర్టుల్లో. ఎక్కడ పోయినా వాళ్ళేనంట భార్య భర్తలేనండి, మధ్యలో పిల్లలు మాకు న్యాయం చేయండి, మేము విడిపోవాలనుకుంటున్నాం. ఇలా గవర్నమెంట్ ఒక పథకం ఒక రూల్ తీసుకురావడం వల్ల ఇలా జరుగుతుంది. కానీ ఆ రూల్ అనేది లేకపోతే బైబిల్ రూల్ ప్రకారం అది ఉందా? దేవుడు ఏర్పరిచినటువంటి వారిని ఎవరైనా విడగొట్టొచ్చా అంటే విడదీయకూడదు. దేవుడు ఏర్పరిచినటువంటి బంధాన్ని ఎవరు కూడా విడదీయకూడదు. కానీ గవర్నమెంట్స్ కొత్త కొత్త రూల్స్ రావడం వల్ల ఏం జరుగుతుందంటే విడిపోతూ ఉన్నారు. దేనికి? వాళ్ళు ఉన్నటువంటి ఆశలు ఇంకా నెరవేర్చుకోవడానికి. అంటే వాళ్ళకి ఏం అర్థం కాలేదండి, భార్య భర్తల బంధం అర్థం కాదు. భార్య భర్తల బంధం అర్థమైనటువంటి వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? చనిపోయేంత వరకు కూడా నా భార్య నాకు తల్లిదండ్రి. చనిపోయేంత వరకు కూడా స్త్రీ ఏమనుకోవాలి తెలుసా? నా భర్తే నాకు తల్లిదండ్రి అనే ఆలోచన కలిగి జీవించాలి. అలా ఆలోచన కలిగి జీవిస్తేనే ఆ కుటుంబం ఎలా పిలువబడుతుంది అంటే దేవుడు మెచ్చినటువంటి కుటుంబంగా పిలువబడుతుంది. అలాగే తులసి పత్రికలో కూడా చూడండి ఏమన్నాడు, 3వ అధ్యాయం 20వ వచనంలో అక్కడ పిల్లల గురించి చెప్తాడు ఆయన. 3వ అధ్యాయం 20వ వచనం, పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రుల మాట వినుడి. అన్ని విషయాల్లో పిల్లలు ఏం చేయాలంట? తల్లిదండ్రుల మాట వినాలంట. పిల్లల తల్లిదండ్రుల మాట వినప్పుడు ఆ కుటుంబం ఏమైపోతుందో తెలుసా? దేవుడు మెచ్చినటువంటి కుటుంబం అయిపోతుంది. ఎప్పుడైతే నీ పిల్లలు మన మాట వినకపోయారనుకోండి, అప్పుడే మన కుటుంబం ఫెయిల్యూర్. కొంతమంది చిన్నప్పటి నుంచి గారాబం చేస్తూ ఉంటారు, అడిగిన దాన్ని కొని ఇవ్వటం. కొన్ని వాటిని కూడా మనం అడిగిన దాన్ని కొనిస్తున్నాం అనుకోండి, అదే ఆలోచనతో వాడు పెరిగాడు అనుకోండి, పెద్ద అయిన తర్వాత ఇంకా పెద్ద పెద్ద కాస్ట్ కలిగినటువంటి వాడిని అడగవచ్చు. మనం తేలిపోయాం అనుకోండి, ఏం చేస్తారు? వాడు అన్నీ తెచ్చినట్టు ఎందుకు తేలేదని మన మీద తిరగబడ్డా అప్పుడు ఏమైపోయాం? మనం ఫెయిల్ అయిపోయినట్టే. చిన్నప్పటి నుంచి వాళ్ళు మన భక్తులు పెంచలేకపోయావా? పెద్ద అయిన తర్వాత వాడు ఏమన్నా గాలిడు అయిందనుకో, అప్పుడు మనం ఏమైపోయినట్టు? ఫెయిల్ అయిపోయినట్టే. మన పిల్లల్ని మనం ఎలా పెంచుకోవాలంటే ఏం చేయాలి? వాళ్ళ అన్ని విషయాలు వాళ్ళకి ఏం చేయాలి చెప్పండి, చూడండి ఒకసారి చదవండి. పిల్లలారా అన్ని విషయములలో మీ తల్లిదండ్రులకు మీ తల్లిదండ్రుల మాట వినుడి, ఇది ప్రభువుని బట్టి మెచ్చుకోనదగినదంట. కుటుంబాన్ని మెచ్చుకోనదగినది. ఎందుకంటే కుటుంబంలో భార్య భర్తలు చేసేటువంటి ప్రతి ఒక్క సందర్భాన్ని పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. భార్య భర్తను ఎలా పిలిచిద్ది, భర్త భార్యను ఎలా పిలిచిద్ది కూడా పిల్లలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. నీ భార్య పిల్లలు ఎలా పిలుస్తున్నావో తెలిసి పిలిచినటువంటి ఆ పిలుపుని విన్నటువంటి పిల్లలు అదే పిలుపుతో నేను పిలుస్తారు కన్ఫామ్గా. భర్త భార్యను ఎలా పిలిచింది అనుకోండి, అదే పిలుపు పిల్లలు అమ్మను కూడా వాళ్ళ అమ్మని అలానే పిలుస్తూ ఉంటారు. గౌరవప్రదమైనటువంటి పిలుపులు కనబడి అనుకోండి, ఆ ఇంట్లో పిల్లలు కూడా అమ్మో మా అమ్మ మా నాన్నకి చాలా గౌరవం ఇస్తుంది, నేను కూడా ఏం చేయాలి? గౌరవించాలి. మీకు ఒక విషయం తెలుసు, అందరికీ తెలిసే ఉంటుంది. ఏంటిది? పిల్లలకి తల్లిదండ్రులు అంటే మొదటి గురువులు. అంటే వాళ్ళ దగ్గర నుంచి పిల్లలు నేర్చుకుని వచ్చేది. ముందు స్కూల్లో వేసినటువంటి టీచర్లు కాదు వాళ్ళ గురువులు. ఎవరు గురువులు? తల్లిదండ్రులు గురువులు. తల్లిదండ్రులు ఎలా చేస్తున్నారు, ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎలా జీవిస్తున్నారు అనువును అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. అబ్జర్వ్ చేసి మన కదలికలు అబ్జర్వ్ చేసినటువంటి పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే మనల్ని అబ్జర్వ్ చేసి మన ప్రకారం వాళ్ళు జీవిస్తూ ఉంటారు. తండ్రి ఏ దారి నడిచిన కుమారుడు కూడా అదే మార్గంలో ఉంటాడు. తల్లి ఏ మార్గంలో ఉంటుందంటే పిల్లలు కూడా అదే మార్గంలో ఉంటారు. ఇలా మార్గంలో ఉన్నామనుకోండి, ఇలా మార్గాన్ని చెరిపి వేసుకొని మన పని మనం చూసుకుంటా వాళ్ళ పని వాళ్ళకు వదిలేసే ఉంటాం అనుకోండి, వాళ్ళు ఏమైపోతారంటే లోకంలో పడి దేవుడికి దూరంగా పడికేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అలా జీవించినటువంటి కుటుంబం దేవుడి ఎందు మెచ్చుకొని తగినదా అంటే కాదు. పిల్లలు కూడా మంచి సంరక్షణలో తీసుకుంటూ రావాలి, వాక్యం చెప్తూ ఉండాలి, పాటలు పాడిస్తూ ఉండాలి, ప్రార్థన నేర్పిస్తూ ఉండాలి ఇప్పటి నుంచి మనం. అప్పుడు వాళ్ళు ఏదో ఉంటారంటే మనం కూడా చేయకూడదు. ఒకసారి మనం కూడా కొన్ని రోజులు భార్య భర్తలో ప్రార్థన చేయండి, మోకాళ్ళు వేసి సాయంత్రం కానీ పొద్దున్న కానీ పిల్లలు ఈ సందర్భాన్ని చూస్తారు కదా, వాళ్ళు చూసి వాళ్ళు ఏం చేస్తారు? కొన్ని రోజుల తర్వాత అరే మా అమ్మ మన ప్రార్థన చేస్తున్నారు, నేను కూడా వాళ్ళతో ఎక్కిపోయిద్దాం. అప్పుడు ఏం చేస్తారు? మనం పిలవకపోయినా వాళ్ళే వస్తారు.
అప్పుడు వచ్చినటువంటి పిల్లలకి మనం ఏం చేయాలంటే చెప్తా ఉండాలి. వాళ్ళు ఖాళీగా ఉన్నారా ఏం చెప్తా ఉండాలంటే బైబిల్లో ఉన్నటువంటి స్టోరీస్ని కథలాగా చెప్తూ ఉండాలి వాళ్ళకి. అప్పుడు ఏం వింటారు వాళ్ళు? ఆ వచనాలు వింటారు, ఆ స్టోరీలు వింటారు. ఎవరమ్మా వీళ్ళ గురించి అని అడుగుతారు. అడిగినప్పుడు మన బైబిల్లో ఉన్నటువంటి వచనాలను మనం వివరించి చెప్పొచ్చు వాళ్ళకి. బైబిల్లో ఉన్నప్పుడు భక్తులు ఒక నోవా గారు కానివ్వండి, ఒక ఆదమ్ గారు ఎలా జీవించారు, లోతు గారు ఎలా జీవించారు, మోషే గారు ఎలా జీవించారు, వీళ్ళకి స్టోరీస్ని ఒక కథలాగా చెప్పామనుకోండి వాళ్ళకి ఎలా ఉంటుంది? బాగుంటుంది వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ఎలా ఉంటారంటే వాటి గురించి అడుగుతారు, ప్రశ్నలు వేస్తాం మొదలు పెడతారు. వీళ్ళు ఎవరు, వీళ్ళ గురించి అసలు ఎక్కడ ఉంది, ఎవరు వీళ్ళు అని అడిగినప్పుడు వీళ్ళందరూ ఎవరో తెలుసా? బైబిల్లో ఉన్నవాళ్ళు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది, వీళ్ళు బైబిల్లో ఉన్నవాళ్ళు ఎంత మంచి వాళ్ళ, వీళ్ళు ఇలా 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 వల్లే ఉండకూడదా అనేటువంటి అవగాహన అనేది వాళ్ళని పెంచాల్సినటువంటి బాధ్యత మందే. అలా పెంచుకుంటూ వస్తేనే ఆ కుటుంబం అనేది ఏమవుతుందంటే దేవుడు మెచ్చినటువంటి కుటుంబంగా పిలువబడుతుంది. ఇలా చెప్పుకున్న కొద్దీ చాలా ఉన్నాయి. దేవుడు ఈ కుటుంబం, ఈ యొక్క బైబిల్ గ్రంథంలోనే దేవుడు మెచ్చిన కుటుంబాలు చాలా ఉన్నాయి, దేవుడికి మెచ్చని కుటుంబాలు కూడా ఉన్నాయి. దేవుడికి మెచ్చని కుటుంబం ఏదైనా ఉందంటే మొదటి కుటుంబమే దేవుడికి మెచ్చలేకపోయాడు. ఏ కుటుంబం? ఆదాము గారు అవ్వగారి కుటుంబాన్ని. కమ్మగా ఏదైనా తోట వేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఆహారాన్ని సమకూర్చి ఆ ఒక్క పొండి తినమాకనంగానే స్త్రీలు ఏం దూరింది? అవ్వమ్మ గారిలో సాతాను దూరి ఏం చేసిందంటే చిచ్చు పెట్టింది. అంటే ఆ మాట చెప్పగానే ఎవరు గుర్తుకు రాలా? తన భర్త గుర్తుకు రాలా, తన దేవుడు గుర్తుకు రాలా, ఎవరు గుర్తుకు రాలా. పాపం అలా ఉంటుంది, మరి తీయగా ఉంటుంది, స్వీట్ లాగా. ఆ మాటలు కూడా అలా ఉంటాయి. ఆ సాతాను మాటలు అలా అనిపించింది అమ్మమ్మ గారు. పాలకు ఎంత స్వీట్గా ఉంటుంది అలా అనిపించింది. ఆ స్వీట్ నుంచి ఎవరైనా గుర్తుకొస్తారంటే ఎవరు గుర్తుకు రాదు. ఎమ్మట ఏం చేసింది ఆమె? ఎమ్మట కోసుకుంది. ఎమ్మట ఎక్కడ తీసుకొచ్చి భర్తకు కూడా ఇచ్చింది. ఎంతో బాధపడి ఉంటాడు దేవుడు, ఎంతో బాధపడ్డాడు. ఈ కుటుంబాన్ని ఎందుకని నేను చేసింది, నేను చెప్పినటువంటి ఆజ్ఞ చేయలేకపోయారని చాలా బాధపడి ఉంటాడు దేవుడు. ఇదేమైపోయింది? తర్వాత వాళ్ళు వచ్చినటువంటి తన పిల్లలు కూడా కయ్యూని గారు, హేబేలు, వీళ్ళు ఏం చేశారు? అర్పణలు ఇచ్చారు. అర్పణలు ఏం జరిగింది? కయ్యూని అర్పణ దేవుడు అంగీకరించలేదు, హేబేలు అర్పణ దేవుడు అంగీకరించాడు. ఎమ్మడే ఆ కయ్యూని ఏం చేశాడు? హేబేలు మీద పడి చంపేశాడు. ఆ చెప్పినటువంటి సందర్భాన్ని మనం ఆలోచించగలిగినట్లయితే కయ్యూని గారు ఏం మాట్లాడుంటారు? ఇది నువ్వేనా ఇచ్చేది అర్పణ, నేనేలేనా? ఇది నాకంటే నువ్వు పెద్దది ఇచ్చావా? నాకంటే భక్తిపరుడువా? నాకంటే ఎక్కువ ఇవ్వగలవా? నువ్వు నాకంటే చిన్నవాడివేగా అని ఇలాంటి సంభాషణ ద్వారా జరిగి అతను చంపేశాడు. తన కొడుకును కోల్పోయినటువంటి భార్య తల్లిదండ్రుల యొక్క ఘోష ఎలా ఉంటుంది? చాలా బాధపడి ఉంటారు. ఎవరైనా చెప్పుకోవడానికి ఎవరు ఉన్నారంటే ఎవరు లేరు. వాళ్ళే ఆదాము గారు, అవ్వ గారు కొడుకును కోల్పోయారు. ఎలా వాళ్ళ పరిస్థితి? ఇలా ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి మొదటి కుటుంబమే ఫెయిల్ అయిపోయింది. తర్వాత ఇలా కొనసాగించుకుంటే కొన్ని సంవత్సరాలు వచ్చిన తర్వాత ఒక మంచి కుటుంబం ఆయనకి కనబడుతుంది. ఎవరంటే వాళ్ళు నోవా గారు, నోవా గారి భార్య, వారి పిల్లలు, వారి కోడలు. నోవా గారు చెప్పిన ప్రతి మాట ఏందండి? ఎవరు విన్నారు? భార్య ఉంది, పిల్లలు విన్నారు, చివరికి కోడలు కూడా విన్నారు. ఎంత మంచి వ్యక్తి ఆయన! చూడండి ఒకసారి ఆదికాండం 6వ అధ్యాయం 9వ వచనం. నోవాహు వంశావళి ఇది. నోవాహు నీతిపరుడును తన తరములలో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవుడితో నడిచిన వాడు. కుటుంబంలో ఉన్నటువంటి భర్త ఎవరితో నడవాలి? దేవుడితో నడవాలి. ఆ దేవుడితో నడవాలంటే ఆయనకు ఉండవలసినటువంటి క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే ఆయన నీతిమంతుడే అంట, నిందారహితుడు అంట. నీతిపరుడును నిందారహితుడు. కుటుంబంలో భర్త ఒక పని, భార్య ఒక పని, యథారాజ తదాప్రభ అంటారు చూసారా? అలా ఉన్నారనుకోండి ఆ కుటుంబం వర్ధిల్లుద్ది అంటే దేవుళ్ళు వర్ధిల్లరు. భర్త స్ట్రాంగ్గా ఉండాలి. భర్త లీడర్ కుటుంబానికి. భర్త ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాంటి. ఆ పిల్లరే సరిగ్గా లేదనుకోండి మిగతా ఫైనాన్షియల్ బిల్డింగ్లు నిలబడతాయి అంటే నిలబడవు, కూలిపోతాయి అమ్మటే. రీసెంట్గా వేటి న్యూస్లో న్యూస్ చూశాను, అందరూ చూసే ఉంటారు మీరు కూడా. పంజాబ్లో పిల్లలు ఫస్ట్ ఫ్లోర్లో కూర్చున్నారు, అసలు ఆటోమేటిక్గా పడిపోయింది అది. పిల్లలు కొంతమంది 20 మంది పిల్లలు కూర్చున్నారు, లంచ్ టైం ఉంటుంది, ఆటోమేటిక్గా కూలిపోయింది ఆ గోడ అనేది. పాప 20 మంది పిల్లలు పడిపోయారు దాంట్లో. వాళ్ళ మీద ఏం పడ్డాయి? బెంచీలు కూడా పడ్డాయి. అంటే అది ఏమైంది? కింద పిల్లలు ఏమైంది? స్ట్రాంగ్గా లేదు. అది స్ట్రాంగ్గా లేపడం వల్ల అయిపోయింది, గది పడిపోయింది. అలాగే కుటుంబంలో ఉన్నటువంటి లీడర్ కూడా
భర్త భర్త పాత్ర పోషించేటువంటి వ్యక్తి కూడా ఎలా ఉండాలంటే స్ట్రాంగ్గా ఉండాలి. ఆయన ఎవరంట? నీతిపరుడంట, నిందారహితుడంట. ఆయన ఎవరితో నడిచాడంట? దేవుడితో నడిచాడు. దేవుడి ఉద్దేశాల ప్రకారంగా జీవించాడు. ఆయన తాను జీవించడం మాత్రమే కాదు, ఎవరు జీవించేలాగా చేశాడు? తన కుటుంబం మొత్తం దేవుడి పక్షాన్ని నిలబడేలాగా, దేవుడి పక్షం వరకు జీవించేవారిలాగా నడిపించాడు. ఆయన వీళ్ళ కుటుంబం అనేది దేవుడికి చాలా నచ్చింది. ఎందుకంటే దేవుడి యొక్క చిత్త ప్రకారంగా, దేవుడి యొక్క ఉద్దేశాల ప్రకారంగా వీళ్ళ కుటుంబం అనేది నివసించారు. ఇంకేం చూడండి ఒకసారి ఏం చేశారు వాళ్ళు. 11వ వచనం చదవండి ఒకసారి. ఏం జరిగిందంటే వాళ్ళు నివసించేటువంటి కాలంలో భూలోకం అంతా ఏమైపోయిందంట? దేవుని సన్నిధిలో మొత్తం చెడిపోయి ఉండేను. భూలోకము బలాత్కారంతో నిండి ఉండేను. దేవుడు భూలోకమును చూసినప్పుడు అది ఏమైందంట? చెడిపోయి ఉండేనంట. మీకు విషయం తెలిసి అప్పటికన్నా ఇప్పుడే బెటర్, అవునా కదా? అప్పట్లో ప్రపంచం అప్పుడు ఉన్నటువంటి కాలం మొత్తంలో ఎవరు కనపడారంటే దేవుడికి నీతిమంతులు కంటే ఒక నోవా కుటుంబం. ఇప్పుడు కొంతమంది అని కనపడరు, 10 కుటుంబాలని కనపడ ప్రపంచంలో, ఒక 20 కుటుంబాలని కనపడ. ఎంతమంది భక్తి పరులు ఉన్నారు, ఇంతమంది క్రైస్తవులు ఉన్నారు, ఇన్ని సంఘాలు ఉన్నాయి. ఇన్ని లక్షల సంఘాల్లో ఎవరో 10 మంది ఉన్నారు ఆ సంఘానికి వచ్చి, ఒక 5 ఉండరా అంటే దానికంటే ఇప్పుడు బెటరే కదా మనం. అంటే అప్పట్లో ఎవరంటే ఆయన ఒక్కడేనంట నీతిమంతుడిగా దేవుడు కనపడింది, ఒక్కడేనంట. కొన్ని లక్షల మంది ఉన్నారు జనంగాలు నోవా గారి కాలంలో కూడా. కానీ ఎవరు నీతిమంతుడిగా కనపడ్డంటే నోవా గారి. అందుబట్టి మిగతా ప్రజలందరూ ఏమైపోయారంటే దేవుడికి చెడిపోయి ఉన్నారంట, దేవుడికి అవిధేయులుగా నిలిచిపోయారంట. అలా నిలిచిపోవడం వల్ల ఏం చేశాడు ఆయన? జలప్రయాలను రప్పించాడు. జలప్రయాలను రప్పించబోదుగా దేవుడికి మాట్లాడతాడు నోవాతో, నీకోసం ఒక ఓడను నిర్మించుకో, నీతో పాటు నీ కోడళ్ళు, నీ భార్య, నీ పిల్లలు, నీ కోడళ్ళు మొత్తం దాంట్లోకి వెళ్ళండి అంటారు. చూడండి, ఇలా ఒకసారి ఆ సిచ్యువేషన్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే భార్యతో ఇంటి పక్కన వాళ్ళు మాట్లాడరా, ఏందమ్మా మీ ఆయన పెద్ద పిచ్చి పని చేస్తాను, ఏందో అంత ఓడ కడుతుండో, ప్రపంచ నాశనం అయిపోయిద్దా, నమ్మొచ్చా? ఇలా డిస్కరేజ్ చేసి మాట్లాడితే లేదా, వాళ్ళని నిరాశపరిచే మాట్లాడితే లేదా? అయినా నమ్మారా? మనం నమ్ముతే ఎమ్మటి ఇంటి పక్కన వాళ్ళే, మనం ఎమ్మటే నమ్ముతూ ఇంటి పక్కన లేదని చెప్పగలి వచ్చి ఎమ్మటే నమ్ముతూ. కానీ నోవా గారి భార్య ఏం చేసింది? నమ్మలా. తన భర్త ఎలాగైతే నడుస్తున్నాడో ఆ బాటలోనే నడిచిందా. సరే, తన పిల్లలతో కూడా సావాసంగా కొంతమంది ఉంటారు, మిగతా వాళ్ళు కూడా చెప్పే ఉంటారు ఏమని, అరే ఏంద్రా మీ తండ్రికి మీ నాన్నకి అంత పిచ్చేవారు పట్టిందా, ఏంది అంత పెద్ద వాడు కడతాను, ప్రపంచ నాశనం అయిపోయిందా, ఏంద్రా నువ్వు కూడా ఈ కాలంలో ఇంకా మీ నాన్న విడిచి నడుస్తున్నావు, రా మాతో పాటు ఎంజాయ్ చేద్దామని పిలుచుంటారు. పోయారు వాళ్ళు, పోలా పిల్లలు కూడా. ఇంకా మంచిగా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే అసలు కోడలు కూడా ఆయన మాట విన్నారు. కోడలు కూడా పక్కన ఇంటి వాళ్ళ అమ్మలు కూడా చెప్పరా? ఇప్పుడు కోడలు ఉంటే వాళ్ళ అమ్మ నా తల్లిదండ్రులు ఉంటే వాళ్ళు కూడా చెప్పుకుంటారు, ఏది మీ మాకు పిచ్చేవాళ్ళు పట్టిందా, మెంటలో నెక్కిందా, అయింది ఏం దేవుడు భూలోకాన్ని నాశనం చేయబోతున్నాడా, జలప్రయం రప్పిస్తున్నాడా అని 120 సంవత్సరాలైన స్వార్థ ప్రకటించిన కానీ ఎవరన్నా వచ్చారంటే ఒక్కరు కూడా రాదు. ఎవరు రక్షించుకున్నాడు, ఎవరు రక్షించబడ్డారంటే తన కుటుంబం మాత్రమే. తన కుటుంబం మాత్రమే రక్షింపబడి ఆ రక్షణ అయినటువంటి ఓడలోకి ప్రవేశించింది. ఇలా లోపల చాలామంది మనం డిస్టర్బ్ చేస్తూనే ఉంటారు, ఏ రకంగా భక్తుల నుంచి తీసేద్దామని, సాతాను పక్క నుండి ఇది ఆ పని చేయి, ఇది ఈ పాపం చేయనేటువంటి విధంగా చేస్తూ ఉంటాడు. ఇలా చేసినప్పుడు మనం ఇలాంటి భక్తులకు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి, ఇలాంటి కుటుంబాలకు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. వాళ్ళు ఎలా దేవుళ్ళు మెరిగారు, ఎలా జీవించారు, ఎలా దేవుడితో వాళ్ళు నడిచారు, ఎలా వాళ్ళ కుటుంబాలని రక్షించుకున్నారు పాపం నుండి. ఇంకా అసలు ఈ వచనంలో చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే అసలు మావ మాట కోడలు అన్నారని గ్రేట్. ఇప్పుడు ఎవరండి మావ ముగ్గురు కలిసి ఉంటుంది, ఏ కుటుంబంలో అయినా కానీ విడిపోవట్లేదా, సపరేట్ కావట్లేదు ఎవరికి వాళ్ళు అవుతున్నా. కానీ అలాంటి పరిస్థితులు అప్పట్లో ఉండినా వాళ్ళు దేవుడితో నడిచినటువంటి మా మావయ్య మాకు బెస్ట్, ఆయన మాటలే మాకు నచ్చింది, ఆయన మాటల ప్రకారంగా మేము జీవించాలనుకున్నారు వాళ్ళు. ఇలా గోడలో ప్రవేశించారు, వాళ్ళ ప్రాణాలను వాళ్ళు రక్షించుకున్నారు. ఇది దేవుడు మెచ్చినటువంటి కుటుంబం, దేవుడు మాటల ప్రకారం జీవించినటువంటి కుటుంబం ఎవరంటే నోవా గారి కుటుంబం. కాబట్టి ఇది దేవుడి దృష్టిలో మెచ్చుకోదగ్గ కుటుంబంగా పిలువబడుతుంది. మీరు కూడా ఆలోచిస్తూ ఉండాలి, దేవుడు మెచ్చేటువంటి కుటుంబంలో మన పాత్ర ఎంతవరకు మనం పోషిస్తున్నాం, మనం కూడా దేవుడు మెచ్చేటువంటి కుటుంబంగా మనం ఉన్నామా, మనం లేవా, ఉండాలంటే మనం ఏం చేయాలి? సాతానుడికి అవకాశం ఇవ్వకుండా మన కుటుంబాన్ని మనం ఎలా రక్షించుకోవాలనేటువంటి ఆలోచనలు మనం చేస్తూ ఉంటాం, రకరకాల పనులు చేస్తూనే ఉంటాం. చేస్తున్నా కానీ ఈ ఆలోచన కూడా ఉండాలి మన మైండ్లో. ఎప్పుడు మనం చేసేటువంటి మాటల మీద ప్రకారం ఉండకూడదు, మనం ఎప్పుడు మనం చేసేటువంటి ఆ పనుల మీద మన ఆలోచన ఉండకూడదు.
మనం ఏం చేస్తూ ఉండాలంటే ఒక పక్క మన కుటుంబం గురించి ఆలోచిస్తాను, ఇంకో పక్క దేవుడి గురించి కూడా ఆలోచిస్తూ ఉండాలి. ఒక పక్క మన పని మనం చేసుకుంటానే దేవుడి పని గురించి కూడా మనం ఆలోచిస్తూ ఉండాలి. దేవుడు ఎలా జీవించమన్నాడు, ఎలా బ్రతకమన్నాడు, ఎలా నడమన్నాడు నాతో. నేను నీతిమంతుడిగానే ఉన్నా, నేను నీతిమంతురాలాగా ఉన్నానా, నేను నిందారహితుడినేనా, నేను నిందారహితురాలినేనా, నేను దేవుడితో నడుస్తున్నానా, నోవా గారి కుటుంబం వాళ్ళే లేదా ఆదాం గారి కుటుంబం వాళ్ళే ఉన్నాను నేను, లేకపోతే నా కుటుంబాలకు సాతాను ఏమైనా ప్రవేశించిందా? ఇవన్నీ ఏం చేసుకుంటా ఉండాలంటే మనకి ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటా ఉండాలి. అలా కుటుంబంలోకి సాతాను గారు రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి తెలుసా? ఈ యొక్క దేవుడు నోవా గారు ఎలాగైతే దేవుడితో నడిచాడో, ఆయన ఉద్దేశం ప్రకారం జీవించాడో అలా నడుస్తూ ఉండాలి మనం. అలా నడిచినటువంటి కుటుంబం ఏమైపోతుందంటే దేవుడికి మెచ్చినటువంటి కుటుంబంగా పిలువబడుతుంది. మీరు కూడా పనులని బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొంచెం మీరు కూడా ఆ పనులు కూడా కొంచెం పెద్దల కాడ ముగించుకోవడానికి ప్రయత్నం చేయండి. చిన్న చిన్న పనులు అనేవి సహకరిస్తూ ఉంటారు సహోదరులు కూడా. కాబట్టి వాటి విషయమై మీరు ఇబ్బంది పడకుండా ఒక ప్రణాళిక వేసుకోండి, ఒక టైం టేబుల్ లాంటిది వేసుకోండి. స్కూల్లో టైం టేబుల్ ఉంటుంది తెలుసా? పీరియడ్కి 45 నిమిషాలు 45 నిమిషాలు అని. ఆ పీరియడ్ కొట్టంగా వెళ్ళిపోయి మేము వేరే క్లాస్కి వెళ్తాం. అలాగే మీరు కూడా ఒక పనులు కొన్ని టైం టేబుల్ వేసుకుని జరిగిస్తూ ఉండండి. రీసెంట్గా నేను ఒక వీడియో చూసాను యూట్యూబ్లో. ఏంటిదంటే అది మనమంతా ఒక పని ఏదైనా చేయాలనుకుంటే ఇంట్రెస్ట్గా, అది మనకి ఇంపార్టెంట్ అయినటువంటి విషయం అనుకోండి, అది మనకు నచ్చకపోయినా కానీ అది మనకు నచ్చదు, కానీ మనకి చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఆ పనిని మనం కరెక్ట్గా ఒక 21 రోజులు చేయాలంట. 21 రోజులు నువ్వు ఆ పని నువ్వు చేస్తూ ఉంటే అది నీకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోయింది. 21 రోజులు ట్రై చేయండి మీరు కరెక్ట్గా. నేనేం చేస్తున్నానంటే చిన్నగా చెప్పొచ్చు లేదు చెబుతున్నా. నేను ఆరోగ్యం కాపాడుకోవడానికి గత 2 వారాల నుంచి నేను ఎక్సర్సైజ్ చేస్తున్నా. చిన్నవి పొద్దున్న లేవగానే నాకు అదే ఆలోచన. నిజంగా పొద్దున్న లేగుస్తానే ప్రార్థన చేసుకున్నాను, చిన్న ఎక్సర్సైజ్లు. ఎందుకంటే బాడీలో కొన్ని ప్రాబ్లమ్స్ రావడం వల్ల ఈ చేస్తున్నానికి ఎలా ఉంది, కొంచెం ఫ్రీగా ఉంటుంది. నేను లేచిన కానీ చదివే ఇంకా నాకు అదే అలవాటు అయిపోయింది. ఇంకా మనం కూడా కొన్ని పనులు మనం ఏర్పాటు చేసుకున్నాం అనుకోండి ముందుగానే, అవి చేస్తూ ఉన్నాం అనుకోండి, అవే అలవాటు అయిపోతూ ఉంటాయి. ఒక టైం టేబుల్ వేసుకున్నప్పుడు ఒక ప్రకారంగా ఇది ఈ పని సాయాన్ని పొద్దునే లేవాలి, వేకుజామునే లేవాలి, ఇది ఏదైతే హార్డ్గా ఉంటుందో ఆ పని చేయాలి నేను ముందు. దాని తర్వాత చిన్న పనులు, తర్వాత నా పిల్లల్ని ఇలా ఒక టైం టేబుల్ ప్రకారంగా మనం ఏర్పాటు చేసుకున్నాం అనుకో, అప్పుడు ఎవరికి ఏమి ఇబ్బందులు ఉండవు. కరెక్ట్గా స్కూల్ 9:30 స్టార్ట్ అయ్యి 4:30 అయిపోతుందంటే ఎందుకు? మధ్యలో ఏముంది? టైం టేబుల్ ఉంది, ఒక క్రమమైనటువంటి టైం టేబుల్ ఉంది. ఆ టైం టేబుల్ ప్రకారం నేను అయిపోతున్నాయి. మీరు కూడా అలాంటి ఏదైనా చిన్న టైం టేబుల్ ఒకటి ఏర్పాటు చేసుకోండి. ఇది ఈ సమయానికి నేను లేవగానే ఇది ఈ పని చేయాలి. ఏదైతే హార్డ్ పని ఉంటుందో బట్టలు ఉతకడం కొంచెం లేట్ పని, అదేంటి ముందు అయిపోయింది. తర్వాత అన్నం కూరలు వండటం ఒకటి మానుకోండి, ఒక కూర ముందు వండుకోండి, లేదా అన్నం తర్వాత వండుకోండి. లేకపోతే కూర పెద్ద పని కాబట్టి ముందు కూర ఉన్నది, ప్రార్థన అయిపోయిన తర్వాత అన్నం వండుకొని తినండి, అయిపోయింది. పిల్లలు కూడా రెడీ చేయండి. కొంచెం టైం అయిపోతుందా పని లేట్ వల్ల పిల్లలకి చిన్నగా శుభ్రం అనేది నీళ్లు పోయకుండా మామూలుగా మొహం కడుకొని తీసుకెళ్ళండి, తప్పేమో. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ శుభ్రం పోయి ముందు దీని కదా మన ప్రాముఖ్యత ఇవ్వాల్సిందే. ఇలా ఒక టైం టేబుల్ వేసుకొని దేవుళ్ళ కుటుంబం అంతా మనందరం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు చెప్పినటువంటి మాటలు మీ అందరికీ అర్థమయ్యాయని నా మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.